ఈరోజు ఏ విషయంలో మీరు భయపడుతున్నారండి? నా జీవితం ఏమైపోతుందో, మా కుటుంబము విడిపోతుందేమో, మా కుటుంబం ఇంకా కట్టబడదేమో, లేకపోతే ఈ ఆర్థిక సమస్యలో మేము మునిగిపోతామేమో, ఇన్ని లోన్స్ తీసుకున్నాము, ఇన్ని అప్పులు తీసుకున్నాము, అయిపోతుంది ఇంకా మా పని, ఎట్లా కట్టాలి అనే భయముతో ఉన్నారేమో. భయము ఇస్ లైక్ అ డోర్ ఫర్ ద ఎనిమీ టు ఎంటర్. ఇఫ్ యూ ఫియర్ టూ మచ్, యు ఆర్ ఇన్వైటింగ్ ద డీమన్స్ ఇన్సైడ్ యువర్ లైఫ్. డోంట్ ఫియర్. 365 సార్లు, 66 సార్లు దేవుడు చెప్పాడు, డు నాట్ ఫియర్, భయపడద్దు, నేను నీ తోడున్నానని. మరి ఎట్లా చేయమంటారండి? అది మీది కాదు, అది మీ బాధ్యత కాదు. దేవుడు అన్నాడు, ఎవరైతే నా పైన ఆనుకుంటారో వారికి పూర్ణ శాంతిని ఇస్తానన్నాడు దేవుడు. మీరు ప్రార్థించండి. మీ బాధ్యత ఏంటంటే మీరు ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, కావాలంటే ఉపవాసం ఉండండి, మొరపెట్టండి, కానీ భయపడకండి. డు నాట్ ఫియర్. డోంట్ గివ్ రూమ్ ఫర్ ద ఎనిమీ.